గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుందో సూటిగా సుత్తి లేకుండా వివరిస్తానండి. గ్రహ స్థానాలు ఎలా ఉన్నాయి, దానివల్ల మీ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది అని చాలా క్లియర్గా, చాలా సింపుల్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అశ్విని నక్షత్రంలో అన్ని పాదాలు, భరణి నక్షత్రంలోని అన్ని పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారికి ఈ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయండి. మీకు ముందుగా కెరీర్ పరంగా ఎలా ఉంటుందంటే, వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతుందంటే, ఈ నెల ప్రారంభంలో సూర్య భగవానుడు మీ 10వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే అధికార స్థానాన్ని పొందటంలో మీకు బాగా సహాయం చేస్తాడండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. కేవలం ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదండి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్లు పొందటానికి బాగుంటుంది. అధికారాన్ని దక్కించుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్థానికులకైతే విశేషమైనటువంటి లాభాలు ఉంటాయండి. ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 12వ తారీఖు మధ్య కాలంలో, ఫిబ్రవరి 13వ తారీఖున సూర్య భగవానుడు మీ 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 10వ ఇంట్లో నుండి 11వ ఇంట్లోకి వెళ్తాడు. ఫిబ్రవరి 5వ తారీఖునేమో కుజుడు మీ 10వ ఇంట్లోకి వెళ్తాడు, 10th హౌస్లోకి వెళ్తాడు. కాబట్టి మేషరాశిలో ఎవరైతే జన్మించారో వారు 13వ తారీఖు నుండి ఈ మాసం చివరి వరకు కూడా మీ సీనియర్లతో సత్సంబంధాలను కొనసాగించాలండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 13వ తారీఖు తర్వాత నుండి మీ సీనియర్లతో కానీ, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీ సహ ఉద్యోగులతో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయండి. పెద్ద పెద్ద ఇష్యూ అయితే కాదు, కానీ వారికి మీకు మధ్య చిన్న తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం వ్యతిరేక సమయం అండి. వృత్తిపరంగా బాగానే ఉంటుంది, రిలేషన్స్ విషయంలో మాత్రం మీ సహ ఉద్యోగులతో కానీ, మీతో పాటు పనిచేస్తున్న వారితో, లేకపోతే మీకంటే పై వారితో చిన్న చిన్న తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 13వ తారీఖు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది తప్ప మిగిలిన అన్ని విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మీ కార్యాలయంలో విజయాన్ని సాధిస్తారు. మీకు అప్పగించిన పనిని మొత్తం కూడా అనుకున్న సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. దానిలో ఎటువంటి తేడా ఉండదు. వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఫిబ్రవరి మాసం అనేది ఫలవంతమైన మాసంగా చెప్పవచ్చు. ఎందుకంటే లాభదాయకంగా ఉంటుందండి. వ్యాపార పరంగా కొంతమందితో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు, కొంతమందితో పరిచయాలు అవుతాయి. కానీ ఈ మాసంలో వ్యాపారం చేస్తున్న మేషరాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అక్కడికి ఇక్కడికి తిరగవలసి వస్తుంది. కానీ వ్యాపారం మాత్రం వృద్ధి చెందుతుందండి, ఎక్స్పాండ్ అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకున్నా సరే మీకు అనుకూలమైనటువంటి కాలమేనండి. ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే, మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పాలి. ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. 10వ ఇంట్లో సూర్య భగవానుడు, 11వ ఇంట్లో శని భగవానుడు, మొదటి ఇంట్లో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహాల స్థానాలను బట్టి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆర్థిక సవాళ్ళు అనేవి తగ్గుతాయి. కాకపోతే ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది. అదేంటంటే, ఛాయాగ్రహమైనటువంటి రాహువు 12వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు, ఖర్చులను పెంచుతాడు. ఒక పక్క బృహస్పతి ఏమో మిమ్మల్ని బాగు చేద్దామని చూస్తాడు, మీకు ఆర్థిక పరంగా లాభాలను పెంచుదామని చూస్తాడు. బిజినెస్ అయితే బాగా సాగుతుందండి. బిజినెస్ వల్ల సంపాదన బాగుంటుంది. కాకపోతే రాహు వల్ల విచ్చలవిడిగా ఖర్చులు చేస్తారండి మేషరాశి వారు.
పనికిరాని విషయాలపైన ఖర్చులు చేస్తారు. డబ్బు వస్తుంది కానీ పొదుపు మాత్రం చేయలేరు. అందుకే డబ్బు వృధా కాకుండా ఉండాలి అంటే తెలివిగా ఉపయోగించండి, తెలివిగా ఖర్చు చేయండి. మేషరాశి వారికి ఆస్తులు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ మాసంలో కొనుగోలు చేయొచ్చండి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల మీ చేతిలో డబ్బు రూపంలో ఉంటే మాత్రం విపరీతంగా ఖర్చులు చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈ నెల చివరిలో బాగుంటుందండి. ఈ నెల చివరిలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో మాత్రమే కాదు, ఎటువంటి వాటిల్లో పెట్టుబడి పెడదాము అనుకున్నా సరే పెట్టుబడికి సంబంధించి మొదటి కంటే కూడా చివరిలోనే బాగుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు 9వ ఇంట్లో ఉంటాడండి. 5వ తారీఖున 10వ ఇంట్లోకి మారతాడు. దానివల్ల మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. 11వ ఇంట్లో ఉన్న శని భగవానుడు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాడు, ఆరోగ్యపరంగా మీకు సహాయం చేస్తాడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మేషరాశి వారు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ మాసంలో మీకు ఉపశమనం అయితే లభిస్తుందండి. ఆరోగ్యపరంగా రాహు వల్ల టెంపరీగా 1-2 రోజులు ఏదైనా నొప్పి వల్ల బాధపడతారేమో కానీ మీకు శని అనుకూలంగా ఉన్నాడు. దానితో పాటు మీ రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఆరోగ్యపరంగా అయితే అనుకూలమేనండి, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాకపోతే రాహు వల్ల 1-2 రోజులు ఏదైనా నొప్పి వల్ల కానీ కింద పడిపోవటం ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో బాధపడతారు. అది కూడా 1-2 రోజులు మాత్రమే, మిగిలిన అంతా సమయం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా అయితే మేషరాశి వారు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. ప్రేమ విషయంలోనూ వైవాహిక జీవితం పరంగా ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటే, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా, ఎవరి చేతైనా ప్రేమించబడుతున్నా ఈ నెల ప్రారంభంలో సమయం కాస్త కఠినంగా ఉంటుంది. ఒకవేళ మీకు మీ ప్రేమ పట్ల నిబద్ధత, అంకిత భావం ఉన్నట్లయితే 5వ ఇంట్లో ఉన్న శని ద్వారా మీరు పరీక్షింపబడతారండి. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు ప్రేమ పరంగా. ఒకవేళ మీరు నిజాయితీగా ఉన్నారనుకోండి ప్రేమ విషయంలో, మీ మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది, లేకపోతే విడిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియమైన వారితో కొంత ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి సమయం లభిస్తుంది, అవకాశాలను పొందుతారు. మీ ప్రేమ నిజమైతే నమ్మకం ఇంకా బలపడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీ సంబంధం మరింత పరిణతి చెందుతుంది అని చెప్పాలి. 7వ ఇంటిపై గ్రహాల అనుకూల ప్రభావం ఉంది కాబట్టి ఎవరికైతే వివాహం అయిందో, పెళ్ళయిందో, వివాహిత మేషరాశి స్థానికులకు ఈ నెలంతా కూడా అనుకూల కాలమేనండి. మీ జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఎక్కువగా ఎప్పుడూ ఇవ్వనంత ప్రాధాన్యతను ఇస్తారు. ప్రతి దానిలో కూడా వారి సహాయం తీసుకుంటూ వారికి కూడా సహాయం చేస్తారు. స్నేహితులలాగా ఉంటారు. మీ సంబంధం బాగా బలపడుతుంది. గతం నుండి మ్యారిటల్ లైఫ్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. దానితో పాటు బృహస్పతి అనుకూలిస్తున్నాడు కాబట్టి ఎవరికైతే పెళ్లి కాలేదో లేదా గతం నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నారో మంచి మ్యాచెస్ వస్తాయండి. వివాహానికి అనుకూలం. కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటే, 2వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 9వ ఇంట్లో ఉండి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇస్తాడు. ఇంటి సంపాదన పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా బాగా సంపాదిస్తారు. మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. తోబుట్టువులతో సంబంధాలు కూడా సామరస్యంగా మారతాయి. దానివల్ల మీకు ఇంకా ప్రయోజనం చేకూరుతుంది. అదెలా అంటే, ఈ నెల చివరి భాగంలో సూర్య భగవానుడు, బుధుడు, శని 11వ ఇంట్లో కలిసి ఉంటారు. దానివల్ల మీ తల్లిదండ్రులు ఆరోగ్యకరంగా ఉండటం, వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవ్వటం, మీ తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించటం, కుటుంబం అంతా సంతోషంగా ఉండటం జరుగుతుందండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ మాసం అంతా అనుకూలమేనండి.
కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్నారో వారి కెరీర్ పరంగా 13వ తారీఖు నుండి ఈ మాసం చివరి వరకు కూడా మీ సీనియర్లతోనూ అలాగే మీతో పాటు పనిచేస్తున్న ఉద్యోగులతో వ్యాపారస్తులతో సత్సంబంధాలను కొనసాగించడానికి మాత్రమే ప్రయత్నించండి తప్ప వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు పాటించవలసిన పరిహారం విషయానికి వస్తే ప్రతిరోజు కూడా సూర్యోదయం ముందే నిద్రలేచి స్నానం ఆచరించి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని దానిలో కుంకుమ వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మన గురుబ్రహ్మ ఛానల్లో 2024 సంవత్సరంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, భరణి నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అని నక్షత్ర ఫలాలకు సంబంధించి 3 నక్షత్రాలకి 3 వీడియోలు చేశామండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ ఆ వీడియోస్ మీకు కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు లింక్ షేర్ చేస్తాను.